ఇంతకు ముందు వీడియోలో పుత్రకామేష్టి యాగం చేయడం వల్ల ఒక యజ్ఞపురుషుడు వచ్చి దశరథ మహారాజుకి ఒక బంగారు పాత్ర పాయసాన్ని ఇస్తాడు. దశరథ మహారాజు ఆ పాయసాన్ని ఆయన ముగ్గురు భార్యలకి సమానంగా పంచిపెడతాడు. ఆ పాయసాన్ని తాగిన 12 నెలల తర్వాత చైత్ర మాసంలో చంద్రుడు బృహస్పతితో ఉండగా పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో నవమి తిథి నాడు 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండగా ఈ లోకాలన్నిటి చేత నమస్కరించబడే శ్రీమన్నారాయణుడు ఒక రూపంతో కౌసల్యాదేవి గర్భంలో దశరథ మహారాజుకి మొదటి కుమారునిగా అవతరించాడు. రాముడు పుట్టిన వెంటనే దేవతలందరూ పుష్పవర్షం కురిపించారు. కౌసల్య దశరథులు మహానందం పొందారు. ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ పండుగ చేసుకున్నారు. దాని తర్వాత కొన్ని రోజులకి కైకేయికి భరతుడు జన్మించాడు. సుమిత్రకి లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అనే 2 కవల పిల్లలు జన్మించారు. దశరథ మహారాజు వయసు 60,000 సంవత్సరాలు. లేక 60,000 సంవత్సరాల తర్వాత పుట్టడం వల్ల పిల్లలంటే దశరథ మహారాజుకి అమితమైన ప్రేమ. వాళ్ళని విడిచి ఒక్క క్షణం కూడా ఉండకపోయేటాడు. అందులో కూడా రాముడు అంటే మహా ఇష్టం. రాముడి గుణాలంటే ఇష్టం, రాముని అందం అంటే ఇష్టం. రాముణ్ణి చూడకుండా ఒక్క క్షణం కూడా బతకలేడు. వాళ్ళకి కావలసిన అన్ని విద్యలను నేర్పించి వాళ్ళని ఈ లోకంలోనే అత్యంత మహావీరులుగా తీర్చిదిద్దుతాడు. కొన్ని సంవత్సరాలకి రాముడికి 16 సంవత్సరాలు వస్తాయి. దశరథ మహారాజు ఒకరోజు సభలో కూర్చొని ఉండగా 2 ద్వారపాలకులు వచ్చి, మహారాజా మిమ్మల్ని కలవడానికి విశ్వామిత్ర మహర్షుల వారు వచ్చారు అని చెప్తారు. దశరథుడు భయపడిపోతాడు. ఈ మహర్షి నా దగ్గరికి ఎందుకు వచ్చిండు? అసలే ఇంతకు ముందు చాలా మందికి శాపాలు పెట్టున్నాడు. ఈయనతోనే ఏం మాట్లాడితే ఈయన శాపం పెడతాడు అని భయపడుకుంటేనే సరే మహర్షిని లోపలికి పంపించండి అని అంటాడు. ద్వారపాలకులు పోయి మహర్షిని లోపలికి తీసుకొస్తారు. దశరథ మహారాజు స్వయంగా నడుచుకుంటూ వెళ్ళి ఆ మహర్షికి స్వాగతం పలికి నీళ్ళిచ్చి పాదాలను గడిగి ఒక మంచి ఆసనం వేసి కూర్చోబెడతాడు. మహర్షి, మీరు రావడం వల్ల మా రాజ్యం ఎంతో పునీతమైంది. మీరు అడుగు పెట్టడం వల్ల ఈ సభకి ఎంతో గౌరవం వచ్చింది. మీలాంటి గొప్ప వాళ్ళు వచ్చారంటే ఏదో పని మీదనే వచ్చుంటారు. మీకేం కావాలో చెప్పండి, నేను చేసి పెడతాను అని అంటాడు. మహర్షి ఏం మాట్లాడు. మళ్ళీ దశరథ మహారాజు ఈయన ఏం అడుగుతాడో, మళ్ళీ ఏం శాపం పెడతాడో అని, స్వామి మీరు ఏం కావాలో సందేహించకుండా చెప్పండి, నేను దాన్ని తీరుస్తాను అని చెప్తాడు. అప్పుడు విశ్వామిత్ర మహర్షి, దశరథ నీ ఆతిథ్యానికి నీ మాటలకి నేను సంతోషించాను. నేను ఒక యాగం చేస్తున్నాను. ఆ యాగం చేస్తున్న సమయంలో కొందరు రాక్షసులు వచ్చి దాన్ని భంగం చేస్తున్నారు. నేను కావాలనుకుంటే ఆ రాక్షసులని ఒక శాపంతో చంపేయగలను. కానీ ఇప్పుడు నేను బ్రహ్మర్షిని మారిపోయాను, ఎవరికీ శాపాలు పెట్టట్లేదు. కాబట్టి నీ కుమారుడైన రాముణ్ణి నాతో పంపినట్లయితే ఆ రాక్షసుల్ని సంహరిస్తాడు, నేను నా యాగాన్ని చేసుకుంటాను అని అంటాడు. దశరథుడు భయపడిపోతాడు. ఏంటి, నా రాముణ్ణి మీతో పంపించాలా? నిండా 16 సంవత్సరాలు కూడా రాలేదు, సుకుమారుడు, ముట్టుకుంటే కందిపోతాడు. అట్లాంటి చిన్న పిల్లగాడు వచ్చి రాక్షసుల్ని ఎట్లా చంపుతాడు స్వామి? కావాలంటే నేను వస్తా, నా సైన్యం మొత్తం వస్తాము, ఆ రాక్షసులు ఎవరో చెప్పండి, వాళ్ళని చంపేస్తాము అని అంటాడు. విశ్వామిత్రుడు అప్పుడు చెప్తాడు, రావణాసురుడు అనే ఒక పెద్ద రాక్షసుడి దగ్గర మారీచుడు, సుబాహుడు అనే 2 రాక్షసులు పనిచేస్తుంటారు. ఆ 2 రాక్షసుల పని ఏంటంటే మహర్షులు, ఋషులు ఎవరన్నా యాగాలు యజ్ఞాలు చేసుకుంటుంటే వాటిని వచ్చి పాడు చేయడం. నేను కూడా ఒక యాగం చేస్తుంటే వాళ్ళు వచ్చి ప్రతిసారి దాన్ని పాడు చేస్తున్నారు. అందుకని నీ కుమారుని కనుక నువ్వు పంపిస్తే వాళ్ళని సంహరించి నా యాగం నన్ను సక్రమంగా చేసుకునేటట్టు చేస్తారు అని అంటారు. దశరథ మహారాజు ఇంకా భయపడిపోయి, ఏంటి, ఇప్పటిదాకా నేను వస్తానన్నాను నీతో, రావణాసురుడి పేరు చెప్పిన తర్వాత ఇప్పుడు నేను కూడా రాను. అట్లాంటి మహారాక్షసుడితోని యుద్ధం చేసి నేను కాదు కదా, నా కుమారుడు కాదు కదా, ఎవ్వరూ గెలవలేరు, మీరు కూడా నన్ను ఏం అడగకండి, నేనేమి ఇవ్వను అని అంటాడు. అప్పుడు విశ్వామిత్రుడు, దశరథ నీ పుత్రుని మీద ప్రేమతో నువ్వు అట్లా అనుకుంటానావు, కానీ అసలు రాముడు అంటే ఎవరు అనుకున్నావు? రాముడు ఎవరో నాకు తెలుసు, నీ కులగురువైన వశిష్ఠునికి తెలుసు. కావాలంటే అక్కడే కూర్చున్న వశిష్ఠుని అడుగు, ఆయన ఎవరో చెప్తారు.
నువ్వు అనవసరంగా భయపడుతున్నావు అంటాడు. అప్పుడు వశిష్ఠుడు లేచి, అవును దశరథ, నిన్ను అడుగుతున్నది ఎవరో సాధారణ వ్యక్తి అని అనుకుంటాను. నిన్ను అడుగుతున్నది మహానుభావుడైన మహర్షి అయిన బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రుడు. ఆయన అంటే ఎవరనుకున్నావు? ఈ లోకం మీదున్న ధనుర్వేదం మొత్తం విశ్వామిత్రునికి తెలుసు. నీ కుమారుణ్ణి ఆయనతో పంపి చూడు, వచ్చేటప్పుడు చూడు ఎంత గొప్పవాడై వస్తాడో అని చెప్తాడు. నీ కుమారుడెవరో నాకు తెలుసు, కాబట్టి నా మాట మీద గౌరవంతోనే విశ్వామిత్రుని వెంట పంపి చూడు అని చెప్తాడు. అప్పుడు దశరథ మహారాజు, సరే మహర్షి, నేను మీతో రాముని పంపిస్తాను అని లోపలికి పోయి కౌసల్యతో పాటుగా రాముని తీసుకొని బయటకు వస్తాడు. రాముడితో పాటుగా లక్ష్మణుడిని కూడా వెంట పంపిస్తారు. వెళ్ళేటప్పుడు దశరథుడు రాముడితో చెప్తాడు, రామ, ఈయన విశ్వామిత్ర మహర్షుల వారు, ఈయన మహానుభావుడు, ఈయన ఏది చెప్తే అది చెయ్యి అని చెప్తాడు. రాముడు సరే అని విశ్వామిత్రుడితో పాటుగా వెళ్తాడు. ముందు విశ్వామిత్రుడు నడుస్తాడు, వెనుక రామలక్ష్మణులు నడుస్తారు. అలా నడుచుకుంటూ పోతూనే ఉంటారు. సాయంత్రం అవుతుంది. ఎక్కడికి తీసుకుపోతున్నావు అని రాముడు అడగాడు. ఎక్కడికి తీసుకుపోతున్నా అని విశ్వామిత్రుడు చెప్పడు. అట్లా పోతూ పోతూ ఒక నది ఒడ్డుకు చేరుకుంటారు. సాయంకాలం కావడం వల్ల విశ్వామిత్రుడు నదిలో స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని రాముడి దగ్గరకు వస్తాడు. రామ, నేను నీకిప్పుడు 2 మంత్రాలని ఉపదేశిస్తా. ఆ 2 మంత్రాల బలం వల్ల నీకు ఆకలి కాదు, నిద్ర రాదు, యుద్ధం చేస్తుంటే అలసట రాదు. ఈ ప్రపంచంలో ఉన్న ఎవ్వరికీ నిన్ను ఓడించడం సాధ్యం కాదు. ప్రపంచంలో ఉన్న అందరికంటే నువ్వు బాహుబలుడు అవుతావు. అలాంటి మంత్రాలే బల, అతిబల. ఈ బల, అతిబల అనే మంత్రాలని నీకు ఉపదేశిస్తాను, స్వీకరించు అని అంటాడు. రాముడు నమస్కరించి సరే స్వామి అని అంటాడు. ఆ బల, అతిబల అనే 2 మంత్రాలని విశ్వామిత్రుడు రాముడికి ఉపదేశిస్తాడు. దాని తర్వాత కొన్ని గడ్డి పరకలను తీసుకొచ్చి అక్కడ కింద పరిచి నిద్రపో అని అంటాడు. హంసతూలికా తల్పం మీద పడుకున్న రాముడు, పూలు తాకిన కందిపోయేంత సుకుమారుడైన రాముడు మహర్షుల వారు చెప్పగానే గడ్డి మీద కింద పడుకుంటాడు. రామలక్ష్మణులు ఇద్దరు పక్కపక్కనే పడుకుంటారు. విశ్వామిత్రుల వారు పక్కనే పడుకుంటారు. ఉదయం కాగానే విశ్వామిత్రుడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి పిల్లలిద్దరూ పడుకోవడం చూసి, ఆహా, ఏమి నా అదృష్టము, నిద్రంటూ తెలియని శ్రీమన్నారాయణుడు నేను గడ్డి తీసుకొచ్చేస్తే నా మీద ప్రేమతోని ఆ గడ్డి మీద పడుకొని ఎంత అందంగా నిద్రపోతున్నాడు. ఇప్పటిదాకా కౌసల్యకి దక్కింది, దశరథునికి దక్కింది ఈ అదృష్టం. రాముడు నిద్రపోతుంటే చూసే అదృష్టం ఇప్పుడు 3వ వ్యక్తిని నాకు దక్కింది అని రాముణ్ణి నిద్ర లేపడానికి ప్రయత్నం చేస్తాడు. విశ్వామిత్రుడు రాముణ్ణి పిలుస్తాడు. కౌసల్య సుప్రజా రామ, పూర్వ సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ట నరశార్ధూల, కర్తవ్యం దైవమాన్వికం. అంటే కౌసల్యకు పుట్టిన ఒక గొప్ప కుమారుడు అయిన రామ, సూర్యోదయం అయింది, నిద్రలే. నరులలో ఒక పెద్ద పులి లాంటి వాడివి నువ్వు, నరులలో ఒక ఆదర్శవంతమైన వాడివి నువ్వు. ఈ సమయం దైవసేవకే అంకితం కాబట్టి సూర్యోదయానికి ముందే నిద్ర లేచి దైవ ప్రార్థన చేసుకో అని నిద్రలేపుతాడు. రామలక్ష్మణులు లేస్తారు, నదిలో స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని గురువుగారి వెంట మళ్ళీ నడుచుకుంటూ పోతారు.